హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. క్రీడా పండుగ ఒలింపిక్స్ కు సమయం ఆసన్నమైంది. ప్యారిస్ మహానగరంలో సరిగ్గా ఇంకో 100 రోజుల్లో ఈ మెగా ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. అందుకే ఒలింపిక్స్ కి బర్త్ ప్లేస్ అయిన గ్రీస్ లో ఒలింపిక్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పురాతన ఒలింపియా ప్రాంతంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన వేల మంది క్రీడా అభిమానులు హాజరయ్యారు. ఈ జ్యోతి ప్రజ్వలన సాంప్రదాయ రీతిలో జరగాల్సి ఉన్నా అది ఈ ఏడాది సాధ్యపడలేదు. గ్రీకు ప్రజల ఆరాధ్య దైవమైన సూర్య భగవానుడి కిరణాలతో జ్యోతిని వెలిగించాలని, కానీ అప్పటికి బాగా ముబ్బులు కమ్మి ఉండడంతో జ్యోతి ప్రజ్వలన సాంప్రదాయ పద్ధతిలో జరగలేదు. అంతకు క్రితం రోజు రిహార్సల్స్ చేసి వెలిగించిన మరో జ్యోతి సాయమే వెలిగించాల్సి వచ్చింది. ఇక ఈ ఒలింపిక్ జ్యోతిని ఈ ఏడాది ఫ్రెంచ్ నటి మేరీ మీనా వెలిగించింది. దానిని టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ విజేత అయిన గ్రీస్ రోయర్ స్టెఫనోస్ డౌస్కోస్ కు అందించింది. క్యాబెటిన్ ప్రాంతంలో ఆ జ్యోతిని లారీ మౌనౌందౌ అందుకుంది. ఈమె 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ లో 3 పతకాలు కొల్లగొట్టిన స్విమ్మర్. ఆమె నుండి ఆ జ్యోతిని యూరోపియన్ యూనియన్ అధికారి మార్గరెటే షినాస్ అందుకున్నాడు. ఈ ఒలింపిక్ జ్యోతి గ్రీస్ లో 5000 కిలోమీటర్లు ప్రయాణిస్తుందట. ఈసారి వినియోగిస్తున్న ఒలింపిక్ జ్యోతి కాస్త భిన్నంగా ఉంది. కేవలం దాని షేప్ మాత్రమే కాదు, అనేక విషయాల్లో అది చాలా స్పెషల్ అంటున్నారు. ప్యారిస్ లో ఉండే ఈఫిల్ టవర్ ప్రతిబింబం నీటిలో ఎలా ఉంటుందో అలా ఉంటుందట ఈ జ్యోతి. ఫ్రెంచ్ డిజైనర్ మాథ్యూస్ లెహన్యూర్ దీన్ని రూపొందించాడు. గత జ్యోతులతో పోలిస్తే దీని పరిణామం కూడా తక్కువే. ఒలింపిక్ జ్యోతి కాగడవి ఆకారంగా ఉంటుంది. కింద సన్నగా ఉంటుంది, పైకి వెళ్లే కొద్దీ వెడల్పు ఉంటుంది, పైన జ్యోతి వెలుగుతూ ఉంటుంది. కానీ ఈసారి ఈ ఒలింపిక్ జ్యోతి పైన కింద సన్నగా ఉంటుంది, మధ్యలో వెడల్పుగా ఉంటుంది. 2 ముక్కలుగా అతికించినట్టే ఉంటే ఈ కొత్త మోడల్ జ్యోతి బరువు 1.5 కేజీలు. ఈసారి ఒలింపిక్స్ బ్రేక్ డాన్స్ తో ముడిపడి ఒక కొత్త తరహా క్రీడ కనువిందు చేయబోతుంది. దాని పేరు బ్రేకింగ్. ఇందులో పాల్గొనే క్రీడాకారులు సంగీతానికి అనుగుణంగా చిత్రమైన నృత్య విన్యాసాలు చేశారు. చేతుల కింద పెట్టి కాలు పైకి లేపి శరీరాన్ని అనేక భంగిమాలలో వంచుతున్నారు. ఇందులో మహిళలు పురుషులు సపరేట్ గా ఈవెంట్ ఉంటుంది. టోక్యోలో పునరాగమనం చేసిన కరాటే క్రీడ ఈసారి ఒలింపిక్స్ లో కనిపించదు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.